పోక్సో చట్టంపై మరియు సైబర్ క్రైమ్ నేరాలపై రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసినటువంటి మీ ఇన్స్పెక్టర్ గారికి మరియు ఇక్కడికి పోక్సో చట్టాలపై అవగాహన చేయడానికి వచ్చిన దేవలక్ష్మి భరోసా కోఆర్డినేటర్ గారికి మరియు ఈ స్కూల్ ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులందరికీ ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఇంతకుముందు ఈ చిల్డ్రన్స్ పై సెక్సువల్ నేరాలు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క తీవ్రత ప్లస్ వాటిపైన చర్యల గురించి మన దేవలక్ష్మి గారు చాలా విపులంగా చెప్పారు. మిగతా విషయాల గురించి కూడా మా ఇన్స్పెక్టర్ గారు కూడా చాలా బాగా చెప్పారు. నేను కూడా కొన్ని చెప్పాలనుకున్నాను. ఏంటంటే హై స్కూల్ విద్యార్థి దశ అనేది చాలా ముఖ్యమైన దశ. ఈ స్టేజ్లో గనక మనము చక్కగా చదువుకొని ఒక క్రమశిక్షణతోటి ఒక మంచి మార్కులతోటి ఈ హై స్కూల్ వరకు ఒక బేసిక్ అవగాహన కనుక మనం తెచ్చుకొని ఒక మంచి మార్కులతోటి పాస్ అయ్యి ముందుకు వెళితే చాలా మంచి పురోగతి సాధిస్తారు. ఎప్పుడైతే మనము ఈ స్టేజ్లోనే కొన్ని చెడు అలవాట్లకు కానీ కొంతమంది సహవాసంతో మనము కొన్ని దురలవాట్లకు లోనై చాలామంది కూడా ఈ దశలోనే వారి జీవితాన్ని పాడు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ దశలో ఏంటంటే మనం ప్రతిదానికి కూడా ఈజీగా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మంచి చెడు అనేది మనకు అంత విచక్షణ ఉండదు, అంత మెచ్యూరిటీ ఉండదు. కాబట్టి మీకు అవన్నీ తెలియటం కోసమే ఇవన్నీ అవగాహన సదస్సులు చెప్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు ఇంతకుముందుకు దేవలక్ష్మి గారు చెప్పినా మా ఇన్స్పెక్టర్ గారు చెప్పినా ఈ విషయాలన్నీ కూడా మీరు జీవితంలో చాలా ఉపయోగపడతాయి. వీటన్నిటిని కూడా మీరు మీ లైఫ్లో ఈ చెప్పిన విషయాలను అవగాహన చేసుకొని ఉపయోగించుకుంటూ ఈ దశను దాటి ముందుకెళ్ళినట్టయితే ఇంటర్మీడియట్ దశ ఉంటుంది. దాంట్లో కూడా ఒక మంచి క్రమశిక్షణతో చదువుకొని ఆ దశ దాటినట్లయితే మీరు ఒక మంచి ప్రొఫెషనల్లోకి ఎంచుకొని వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ నేను కూడా చాలామందిని చూశాను, ఇంటర్మీడియట్ 10th క్లాస్ దశలోనే చాలామంది డ్రాప్ అవుతూ ఉంటారు. కానీ వారికి అవగాహన ఉండక, అంతే పిల్లల్లో నాలెడ్జ్ లేక కాదు, వారిలో శక్తి సామర్థ్యాలు లేక కాదు, వారికి సరి అయినటువంటి గైడెన్స్ లేక, వారికి చెప్పేవాళ్ళు లేక ఆ విధంగా అయ్యే అవకాశం ఉంటుంది.